నమస్తే. శివ ఓం శ్రీమన్నారాయణ. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు ఫుల్ మూన్ పవర్ మనీ మెడిటేషన్. ఈ ఫుల్ మూన్ మనీ పవర్ మెడిటేషన్కి ఏమేమి రెడీ చేసి పెట్టుకోవాలి, ఇట్స్ అండ్ ప్రిపరేషన్ వీడియో. ఏం రెడీ చేసి పెట్టుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. అందులో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే కావాల్సిన వస్తువులు ఫస్ట్ చెప్తాను, తర్వాత వాటికి ఎలా రెడీ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ కావాల్సిన వస్తువులో ఒక వెండి ప్లేటు కావాల్సి ఉంటుంది. ఒకవేళ వెండి ప్లేటు స్తోమత లేని వాళ్ళు, అది అరేంజ్ చేసుకోలేని వాళ్ళు స్టీల్ ప్లేట్ పెట్టుకోవచ్చు. నేను ఎక్కడైనా వెండి అని చెప్పిన చోట మీరు స్టీల్వి కానీ ఇత్తడివి కానీ మీరు పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వెండి ప్లేట్ ఒకటి కావాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ 2 ఇంచుల లోపల, అంటే మీ బొటన వేలు కంటే సైజు తక్కువ సైజులో ఉన్నటువంటి వెండి విగ్రహాలు 2 కావాల్సి ఉంటుంది. వెండివి ఆల్టర్నేటివ్గా మనం పెట్టుకోవాలని అంటే అక్కడ మనము ఇత్తడివైనా తెచ్చి పెట్టుకోవచ్చు. ఇందులో ప్రధానంగా 2 విగ్రహాలు కావాల్సి ఉంటుంది. ఒకటి గణేష్ మహారాజ్, కాబట్టి వినాయకుడి యొక్క విగ్రహము. రెండవది శ్రీ మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం. ఈ 2 కూడా కంపల్సరిగా అక్కడ ప్లేట్లో ఉండాలి. కాబట్టి వెండి ప్లేట్ పెట్టుకోవాలి. వాటిపైన ఎల్లో కలర్ పేపర్ ఒకటి తీసుకోవాలి. వాటి మీద 5 అఫర్మేషన్స్ మీరు రాసుకోవాలి. ఈ 5 అఫర్మేషన్స్ కంప్లీట్ అయితే లైఫ్లో మీకు 100% శాటిటీ, ఇంకా తృప్తి పడినంత ఆనందంగా ఉండాలి. కాబట్టి 5 అఫర్మేషన్స్ మీరు రాసి పెట్టుకోవాలి. ఆ అఫర్మేషన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గవర్నమెంట్ జాబు మీ యొక్క గోల్, లక్ష్యం అయితే ఆ గవర్నమెంట్ జాబు మీకు వచ్చినట్లు, మీరు జాబ్లో జాయిన్ అయినట్లు, ప్రతి నెల మీ బ్యాంక్ అకౌంట్లో ఆ నెల జీతము అక్కడ జాయిన్ అవుతున్నట్లు, ఆ జీతంతో మీరు ఫ్యామిలీతో ఒక ట్రిప్కి వెళ్ళినట్లు, ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేసుకోవాలి. అలాగా పాస్ట్ కంటిన్యూస్లో ఉండాలి. కాబట్టి నాకు సో అండ్ సో జాయింట్ కలెక్టర్ లేదా కలెక్టర్ జాబ్ వచ్చినందుకు, అలా వచ్చి నేను జాబ్లో జాయిన్ అయి నెల జీతం తీసుకుంటున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పుకోవాలి. సో ఇది అన్నట్లు. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్లో మనం అఫర్మేషన్స్ రాసుకోవాలి. 5 అఫర్మేషన్స్ రాసుకోవాలి. అవి పిల్లలకు చదువుకు సంబంధించినది కావచ్చు, వాళ్ళ జాబ్కు సంబంధించింది కావచ్చు, ప్రమోషన్స్కు సంబంధించింది కావచ్చు, వ్యాపారానికి సంబంధించింది కావచ్చు, ముఖ్యంగా అప్పులు అని అంటే క్రెడిట్స్ క్లియర్ అవ్వడం కావచ్చు. అవి కూడా పాస్ట్ కంటిన్యూస్. నాకున్న 10 లక్షల అప్పు పూర్తిగా తీరిపోయి నేను నార్మల్ లైఫ్ జీవిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో అప్పు లేని జీవితం ఉన్నందుకు కృతజ్ఞతలు అని మనం చెప్పుకోవాలి. కాబట్టి ఈ రకంగా మనము అఫర్మేషన్స్ రాసుకోవాలి. వ్యాపారము వృద్ధిలోకి వస్తున్నట్లు, తర్వాత అంచెలంచెలుగా మీరు బ్రాంచులుగా దాన్ని విస్తరిస్తున్నట్లు కూడా రాసుకోవాలి. ఇవన్నీ కూడా అఫర్మేషన్కి సంబంధించింది. ఆ పేపరు ఈ వెండి ప్లేట్ లోపల పెట్టుకోవాలి. వాటి మీద విగ్రహాలు పెట్టాల్సి ఉంటుంది, 2 విగ్రహాలు. తర్వాత వాళ్ళను పూలతో అలంకరణ చేసుకోవాలి. విడి పూలు తీసుకోవాలి. వాటికి తడి లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే తడి ఉంటే కింద పేపర్ ఉంటుంది, కాబట్టి తడి లేకుండా మీరు పూలు పెట్టండి. ఏ రకమైన పూలు పెట్టచ్చు? 2 రకాల పూలు పెట్టచ్చు. వైట్ కానీ, తర్వాత ఎల్లో కలర్ కానీ. సాధ్యమైనంత వరకు అవి 2 పెట్టుకోండి. రెడ్ కలర్వి అవాయిడ్ చేయండి. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇంకా కావాల్సినవి చూస్తే, ఇక్కడ పంచభూతాలకు సంబంధించిన 5 కలర్స్ క్యాండిల్స్ మన దగ్గర ఉండాలి. అవి ఎలా పెట్టాలి? మనకు కూర్చొని ఏ దిక్కుకు ఫస్ట్ మనము మెడిటేషన్ చేయాలి అని అంటే, ఈ మూన్ మెడిటేషను నార్త్కి దిక్కు కూర్చోవాలి. నార్త్ కుబేర దిశ. మన 5 అఫర్మేషన్స్లో 99% అన్ని డబ్బుకు సంబంధించినవి ఉంటాయి. కాబట్టి డబ్బులు ఇచ్చే కుబేర దిశ వైపు కూర్చోవాలి. అంటే నార్త్ను ఫేస్ చేసుకోవాలి. మనం కూర్చుంటే మన ఎదురుగా నార్త్ ఉండాలి. కాబట్టి అలా నార్త్కు ఎదురుగా మనం కూర్చొని మన ముందర ప్లేట్ ఉండేటట్టు చూసుకోవాలి. కాబట్టి నార్త్ వైపు ఒక ప్లేట్కు నార్త్ వైపుగా ఒకటి బ్లూ కలర్ క్యాండిల్ పెట్టుకోవాలి. తర్వాత ఈస్ట్ వైపు, అంటే రైట్ సైడ్ ఈస్ట్ వస్తుంది. నేను ఇప్పుడు నార్త్ కూర్చొని చెప్తున్నాను. నా ముందర ఒకటి బ్లూ కలర్ వస్తే రైట్ ఈస్ట్ వైపుగా గ్రీన్ కలర్ వస్తుంది. తర్వాత సౌత్ ఈస్ట్ ఈ పక్కకు వచ్చేసి ఆగ్నేయం వైపుగా రెడ్ కలర్ వస్తుంది. తర్వాత నైరుతి వైపు ఎల్లో కలర్ వస్తుంది. పడమర దిశకు వైట్ కలర్ వస్తుంది. అలాగే వైట్ కలర్ని ఎక్స్ట్రా ఇంకొకటి వైట్ మనం తీసుకుంటాం. శుక్రుడికి సంబంధించిన కలర్ వైట్ కాబట్టి వైట్ కలర్ మనము పెట్టుకుంటాం. టోటల్గా 6 రకాల క్యాండిల్స్. పంచభూతాలకు సంబంధించిన 5, శుక్ర నంబర్ యాడ్ అవ్వడానికి ఒక ఎక్స్ట్రా వైట్ క్యాండిల్. సో 6 రకాల క్యాండిల్స్ మనం పెట్టడం జరుగుతుంది. ఇవి ఒక్కసారి క్యాండిల్స్ వెలిగించాక మీరు అందులో చేయి పెట్టడం అనేది ఉండకూడదు. ఎందుకంటే నిప్పు ఉంటుంది కాబట్టి మనకు చేయి కాలే ప్రమాదం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని దూరంగా పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా
ఇంట్లో చేసుకోవచ్చు, ఆరు బయట చేసుకోవచ్చు. క్యాండిల్స్ ఆరిపోయే ప్రమాదం ఉంది అనుకునే వాళ్ళు ఇంట్లో చేసుకోండి. దాబాలో చేసుకోవచ్చు, బాల్కనీలో చేసుకోవచ్చు. ఎక్కడైతే మూన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుందో దానికి దగ్గరగా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఫుల్ మూన్ రోజు ఆరు బయటే కాకుండా ఇంట్లో కూడా మూన్ ఎఫెక్ట్ అనేది ఫుల్ మూన్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇవి ప్రధానంగా అన్నట్లు. అలాగే వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే వెండి చెంబు లేదా మీరు స్టీల్ చెంబులో కానీ స్టీల్ గ్లాసులో కానీ పచ్చి పాలు తీసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్యాస్చరైజ్డ్ అయితే మంచిది, లేకపోతే కాచిపెట్టిన పాలైనా పర్వాలేదు. ఆ పాలను మనం తీసుకొని పాలను మాత్రం మనం ఫుల్ మూన్లో పెట్టాలి. ఈ మెడిటేషన్ అంతా అయ్యేంత వరకు పాలను ఎక్కడ పెట్టాలి? ఫుల్ మూన్లో. అంటే ఫుల్ మూన్ పౌర్ణమి కింద పెట్టుకుని ఆ పాలను స్వీకరించాల్సి ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెంగా తీసుకోవచ్చు. మెడిటేషన్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అనారోగ్యంతో ఉన్న వాళ్ళు, మెడిటేషన్లో పాల్గొనలేని వాళ్ళకు ఈ మిల్క్ మీరు ఇవ్వవచ్చు. అఫర్మేషన్లో మీరు పూర్తిగా రాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, తండ్రి గారికి ఇబ్బంది ఉంది, మా తండ్రి గారు పూర్తి ఆరోగ్యవంతులైనందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సాధ్యమైనంత వరకు నెగిటివ్ వర్డ్స్ అనేది లేకుండా చూసుకోండి. కాబట్టి అన్ని పాజిటివ్ వర్డ్సే ఉండేలా ఐశ్వర్యవంతమైన పదాలుగా మీరు తీసుకోండి. ఇవి మీరు అఫర్మేషన్ రాసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో వన్స్ అగైన్ మళ్ళీ నేను ప్రాసెస్ వివరిస్తాను, సో దట్ మీరు దానికి కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిపెట్టుకోవచ్చు. వెండి ప్లేటు, వెండి 2 విగ్రహాలు, తర్వాత వెండి చెంబు, తర్వాత ఆ రోజు వెడిపూలు, ఎల్లో పేపరు, తర్వాత ఇంకొకటి ఏంటంటే పెన్ను కూడా మీరు తెచ్చుకోవాలి. ఐదర్ గోల్డ్ కలర్ కానీ సిల్వర్ కలర్ కానీ పెన్ తెచ్చుకోవచ్చు. కొత్త పెన్ను తీసుకొని రండి. ఆ రోజు మొదలుపెట్టిన పెన్ను మీరు ఆ ఇయర్ అంతా మీరు వాడుకోవచ్చు. సో ఈ ఫుల్ మూన్ పవర్లో పెట్టుకోవాల్సిన ఇంకా వస్తువులు ఏవైనా ఉన్నాయనంటే మీరు బుక్స్, పిల్లలకి చదువు కోసం అని చెప్పాం కదా, పక్కన బుక్స్ పెట్టుకోవచ్చు. క్యాండిల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం పక్కన దూరంగా పెట్టుకోండి. బుక్స్ పెట్టుకోవచ్చు. వ్యాపారస్తులు అయితే మీ అకౌంట్ బుక్స్, లెడ్జర్ బుక్స్, అలాగే పాస్బుక్లు అవి పెట్టుకోవచ్చు. వ్యాపారస్తులు అయితే అకౌంట్ బుక్స్ పెట్టుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మీ ఐడి కార్డ్స్ పెట్టుకోవచ్చు. అలాగే మీరు ఏ ప్రొఫెషన్తో మిమ్మల్ని గుర్తించబడతారో ఆ ఐడి కార్డ్స్ అన్నీ మీరు అక్కడ పెట్టుకోవచ్చు. కాబట్టి ఏదైనా గుర్తింపుకు సంబంధించినది మనం పెట్టుకోవచ్చు. అంటే మన అది గుర్తింపు సంబంధించింది ఆధార్ పాన్ లాంటిది కాదు. మీ వ్యాపారంలో అంటే డబ్బులు తీసుకురావడానికి ఆ ఐడెంటిటీ అనేది పనికి వస్తుంటుంది కదా, దాన్ని మీరు తెచ్చుకొని పెట్టుకోవాలి. మీరు గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే గవర్నమెంట్ ఐడెంటిటీ కార్డు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయితే ప్రైవేట్ది, స్టూడెంట్ అయితే మీ స్కూల్ యొక్క ఐడెంటిటీ కార్డు, ఆ రకంగా అన్నట్లు. సో ఇవన్నీ మనం పెట్టుకొని ఉండాలి. మీకు 8 to 9 వరకు మెడిటేషన్ ఉంటుంది. నవంబర్ 15th 15వ తారీఖు గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 8 నుంచి 9. కాబట్టి మీరు 7:45కే అన్నీ ప్రిపేర్ అయి ఉండాలి. ఎస్పెషల్లీ మెయిన్గా మీరు చూడవలసింది ఏంటంటే సాధ్యమైనంత వరకు ఈ ప్రోగ్రామ్ను ఒక ల్యాప్టాప్లో కానీ ట్యాబ్లో కానీ చూడండి. ఎందుకంటే సెల్ ఫోన్లో చూసినప్పుడు కాల్స్ వచ్చినప్పుడు మీకు ఇబ్బందిగా ఉంటుంది. అటువంటప్పుడు మీరు వైఫై ఆన్ చేసుకొని ఫ్లైట్ మోడ్లో పెట్టుకున్నట్లయితే ఓన్లీ నెట్ వస్తుంది, కాల్స్ రావు. అలా మీరు జాగ్రత్త పడాలి. మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఉండరాదు. వన్స్ మీరు మెడిటేషన్ రోజు ఎంటర్ అయ్యాక ఇంకా ఏమి మాట్లాడడం అనేది ఉండకూడదు. అయిపోయిన తర్వాత కూడా సంజ్ఞల ద్వారా లేదా అతి తక్కువ మాటలు, ఎమర్జెన్సీ మాత్రమే ఉండాలి. పాలు తాగేసి పడుకోవాలి తప్ప ఏమీ మాట్లాడకూడదు. ఆ రోజు వీలైనంత వరకు తక్కువ తినాలి. 8 గంటలకు మెడిటేషన్ ప్రోగ్రామ్ అనుకున్నాం కదా, 6 గంటలకే మీరు తినేసి రెడీగా ఉన్నట్లయితే చాలా బెటర్గా ఉంటుంది. సో ఇవి పవర్ మనీ మెడిటేషన్కు సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్. అందరూ ఫాలో అవుతారు కదా. డెఫినెట్గా నవంబర్ 15th వచ్చే మూన్ మెడిటేషన్ ప్రోగ్రామ్ అందరూ అటెండ్ అవ్వండి. మినిమం 6 times, మ్యాక్సిమం 9 times రిపీట్ చేయవలసి ఉంటుంది. అంటే మెడిటేషన్ కంటే కూర్చోకముందే మీరు రాసుకున్న అఫర్మేషన్స్ అక్కడ పెట్టకముందే మీరు అవన్నీ రిపీట్ చేయవలసి ఉంటుంది అన్నట్టు. సో ఇది 5 times మీరు రిపీట్ చేసి 6 times నుంచి 9 times మధ్యలో మీరు రిపీట్ చేశాక ఇంకా మళ్ళీ అఫర్మేషన్స్ గురించి ఉండదు. మనము ఎవరైతే క్యాన్సర్ అంటే మహిళలకు గర్భసంచి రొమ్ము క్యాన్సర్ రాకుండా ప్రివెంటివ్ టెస్ట్ అనేది ఒకటి మనం చేయడం జరుగుతుంది. దీన్నే కాల్పోస్కోపీ బ్రెస్టా అని అంటే రొమ్ము గర్భసంచి టెస్టులు చేయడం జరుగుతుంది. దానికి ఒక్కొక్క పేషెంట్కు మనకు 5,000 రూపాయల వరకు మాకు ఖర్చు వస్తుంది. ఇది ట్రస్ట్ తరపున మేము చేయడం అనేది జరుగుతుంది. క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము, అవేర్నెస్ కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ మదర్ ఇండియా ట్రస్ట్ అకౌంట్ డీటెయిల్స్, QR కోడ్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మెడిటేషన్లో పాల్గొన్న అందరూ కూడా మీ మంచి మనసుతో మీరు దానికి డొనేట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే వితరణ, మనం అంటాం కదా మన కర్మ కాలిపోయి మంచిగా అవుతున్నామని, అలా చేయడానికి కూడా డొనేషన్స్ అనేది బెస్ట్ విషయంగా మనకు పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి దానాలకు మించిన మనకు మంచి పుణ్యకార్యం ఏది లేదు. అందులో మనం ఏం చేస్తున్నాం, వైద్య దానము అని అంటే వాళ్ళకు ఇక్కడ మెడికల్ టెస్టులు ముందు చేస్తున్నాం. దీంతో ఏమవుతుంది,
జీరో స్టేజ్లోనే మనం క్యాన్సర్ని కనుక్కోవడం జరుగుతుంది. దీంతో ఒక లైఫ్ను నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అలా నిలబెట్టే అర్హత కేవలం డాక్టర్స్ మాత్రమే ఉంటుంది. కానీ మీరు డొనేషన్ ఇచ్చారనుకోండి, ఆ డొనేషన్ ఇచ్చిన అమౌంట్తో వాళ్ళకి మనం టెస్ట్ చేయడం ద్వారా వాళ్ళను ముందే క్యాన్సర్ కనుక్కొని ఒక ప్రాణాన్ని నిలబెట్టగలుగుతారు. అమౌంట్ ఎంత అనేది మీరు మీ యొక్క ఉదారత మీద ఆధారపడి ఉంటుంది. బేసిక్గా ఒక్కొక్క క్యాంప్లో ఒక పేషెంట్కు మాకు 500 రూపీస్ వరకు ఖర్చు వస్తుంది. కాల్పోస్కోపీ టెస్ట్ చేసినప్పుడు 5,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఇక్కడ మనకు కుంచవరలంలో మాణిక్ బాబా గారు మనకు ఒక 1 ఎకరా ల్యాండ్ డొనేట్ చేశారు. అందులో మనము 50 రూమ్స్ ఇక్కడ ప్రివెంటివ్ క్యాన్సర్ టెస్ట్ హాస్పిటల్ మనం కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి అక్కడ రూమ్కు డొనేట్ చేయాలనుకున్న వాళ్ళు ఒక రూమ్కు 5 lakhs అవుతుంది. మీ యొక్క పేర్లు అని అంటే నాన్న పేరు కానీ లేకపోతే ఎవరి పేరు మీద అయితే మీరు కట్టించదలుచుకున్నారో వాళ్ళ పేర్లు ఆ రూమ్కు శాశ్వతంగా పెట్టడం జరుగుతుంది. అలాగే 5 లక్షలు ఇవ్వలేని వాళ్ళు ఇద్దరు కలిసి ఇచ్చారనంటే ఇద్దరి పేర్లు 2.5 lakh ఇద్దరి పేర్లు కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇది అతి గొప్ప సంకల్పంతో మనం మొదలు పెడుతున్నాము. ఇది ఎప్పటికీ నడుస్తూనే ఉండాలని చెప్పేసి దానికి కొంత కార్పస్ ఫండ్ మనము పెట్టేస్తాం. అని అంటే మన కాలం అయిపోయినా కూడా అది రన్ అవుతూ ఉండాలి. కొన్ని తరాల వరకు రన్ అయ్యేలా దానికి కొంత కార్పస్ ఫండ్ ఒక 10 to 15 crores వరకు కార్పస్ ఫండ్ పెట్టి ఆర్బీఐ దగ్గర లాక్ చేసి పెడతాము. దాని ఇంట్రెస్ట్తో మాత్రమే మనకు ఈ ట్రస్ట్ అనేది రన్ అవుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చాలా వరకు ఏంటంటే స్టార్ట్ చేశాక అది మధ్యలో ఎకనామికల్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఆగిపోతుంది. అలా కాకూడదు కాబట్టి మనం ఒక పక్కా ప్రణాళికతో వెళ్తున్నాము. ప్లస్ మీరు ఇచ్చే డొనేషన్కు ప్రతి పైసాకు కూడా అక్కడ ప్రతి ఇటుకకు చేసే ప్రతి పనికి ప్రతి క్యాంపుకు ప్రతి మందులకు అన్నిటికి కూడా పక్కా లెక్క ఉంటుంది. ఇదంతా కూడా మదర్ ఇండియా ట్రస్ట్ వెబ్సైట్లో పెట్టడం జరుగుతుంది. శివ ఓం.